అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టోరీ విత్ ఆడియో. ఏ స్టోరీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయొచ్చు కదా! ఇప్పుడైతే మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ముక్కలైన టీవీని చూసి చిట్టి భయంగా జారుకున్నాడు. ఆ సౌండ్‌కి విశిష్ట గబగబా పైకొస్తుంటే చిట్టి ఎదురొచ్చి "ఎక్కడికి మేడం?" అని అడిగాడు కంగారుగా. విశిష్ట ఆ సౌండ్ ఏంటి? చిట్టి అది మేడం. పైకెళ్ళకండి. మాడిపోయిన మొహం ఫుల్ కోపంలో ఉన్నాడు. ఎవరో ఫుల్ కోపం తెప్పించినట్లు ఉన్నారు. టీవీ బలి అంటూ వెళ్ళిపోయాడు. విశిష్ట పైకెళ్ళగానే సుబ్బు సింహాతన్ని చూసి వెళ్ళిపోయారు. వీర కాళీ విశిష్టని కిందికెళ్ళమని చెప్పు అన్నాడు విసుక్కుంటూ. విశిష్ట కాళీ అన్నా ఆయన టీవీ ఎందుకు పగలగొట్టారో చెప్పవా? వీర కాళీ నేను రెంట్ పే చేస్తున్నా ఈ గెస్ట్ హౌస్ కి. నా ఇష్టం అని చెప్పు. కాళీ ఇద్దరి వైపు చూసి దండం పెట్టి వెళ్ళిపోయాడు. విశిష్ట సరే ఇప్పుడు చెప్పండి. ఎందుకంత కోపం? వీర నీకు తెల్వదా? విశిష్ట తెలీదు. అందుకే అడుగుతున్నా. వీర తన వైపే చూస్తూ డోర్ క్లోజ్ చేసి తనని హగ్ చేసుకున్నాడు. విశిష్ట ఎంత వెదిలించినా వదలకుండా అంత గట్టిగా హత్తుకున్నాడు. విశిష్ట ఏంటిది వదలని అంటూ తోస్తుంటే తనని గోడకి లాక్ చేసి తన కళ్ళలోకి చూస్తూ ఐ లవ్ యూ జాన్. నువ్వు నా పక్కన ఉంటే నాకేమైపోతుందో అర్థం కావడం లేదు అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. విశిష్ట నీకేమైనా పిచ్చా? ఏం చేస్తున్నావో అర్థం కావడం లేదా? నేను మనిషిని, ఆడపిల్లని, ఆ టీవీని కాదు అంటూ ఏడుస్తూ తనను తోసింది బలంగా. వీర ఇప్పుడు నీకు ఎంత కోపం వచ్చిందో నువ్వు నన్ను దూరం పెడుతుంటే నాకు అలాగే కోపం వస్తుంది. విశిష్ట వెళ్ళి డుగుడు తీయబోతుంటే వీర అడ్డం నిల్చొని నేను మనిషినే మాట్లాడుతున్నాగా అన్నాడు. విశిష్ట బొగ్గు తుడుచుకుంటూ వీర వైపు భయంగా చూసింది. వీర ఎందుకు వేసి నన్ను చూసి ఒక్కోసారి భయపడతావు, ఒక్కోసారి ధైర్యంగా మాట్లాడతావు. అయినా నేనేం కొత్తవాడిని కాదే, పరాయివాడు కాదు అని చెప్పడం సార్ ఉద్దేశం. నీకు తాళి కట్టా. ముద్దు పెట్టగానే ఎంత భయపడుతున్నావు? వాళ్ళందరినీ రేపు బయటికి పంపమని ఎలా చెప్పావు? అప్పుడు నేను నిన్నేదైనా చేస్తే అంటూ అడిగాడు. విశిష్టకి అప్పుడు బామ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ముందు అతన్ని చూసి భయపడటం మానేయ్. నువ్వు భయపడితే అతను ఇంకా రెచ్చిపోతాడు. అదే ఎదురు తిరిగి మాట్లాడు. కొంచెం దగ్గుతాడు. విశిష్ట బామ్మ ఎదురు తిరిగని చెప్పి నా కొంప ముంచింది కదా! అలా చెప్పిన ఈ డాల్ కొంచెం కూడా తగ్గటం లేదు సార్ కదా! ఏదేదో చేస్తున్నాడు. మీరా ఏయ్ ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ! ఇప్పుడు చెప్పు. ఏదో మాట్లాడాలన్నావు అంటూ బెడ్ మీద కూర్చొని విశిష్టని కూడా లాగాడు. విశిష్ట దడయిల్లా పడింది. అచ్చచ్చో! ఏంటి బాబు ఆ సరసం? విశిష్ట లేచి కూర్చుంది. కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. అది తలుపు తీయండి అంది నెమ్మదిగా. వీరా నువ్వేదో చెప్తా అన్నావు చెప్పు ముందు. తలుపు సంగతి తర్వాత చూద్దాం. విశిష్ట ఇదంతా కాదు. ఇలా భయపడితే లాభం లేదనుకొని పైకి లేచి కొంచెం దూరంగా ఉన్న చైర్లో కూర్చుంది. నన్నే ఎందుకు ప్రేమించారు? అని అడిగింది కొంచెం వాయిస్ పెంచి. వీర అదేం ప్రశ్న? ఎందుకు నచ్చాను? వీర నీకేమైనా పిచ్చా? ఎందుకంటే ఏం చెప్పాలి అన్నాడు మాడిపోయిన పెనం మొహం వేసుకుని. విశిష్ట సరే ఇప్పుడేంటి? నేను చూడ్డానికి అందంగా ఉంటాను. అందుకే లవ్ చేశారా? వీర అలాగే అనుకో. విశిష్ట మీరంటే ఇష్టం లేదని పెళ్ళికి ముందే చెప్పా. అలాంటప్పుడు నాకిష్టం లేకుండా పెళ్లి ఎందుకు చేసుకున్నారు? వీర నాకిష్టం కాబట్టి. విశిష్ట నా ఇష్టంతో పనిలేదా? వేరే లేదు అంటాడు. విశిష్ట నాకు మనసుంది. దానికి కొన్ని ఇష్టాలు, కోరికలు ఉంటాయి. వేరే నీకు ఇదివరకే ఓసారి చెప్పా. జాన్ నేను నీ అంత చదువుకోలేదు. నాకలాంటివి తెలవదని సేమ్ ఎక్స్‌ప్రెషన్ నో చేంజ్. విశిష్ట చదువుకి, మనుషులకి అర్థం చేసుకోవడానికి సంబంధమే లేదు. కాళీ అన్న కూడా ఏం చదువుకోలేదు. మనుషుల్ని అర్థం చేసుకోవాల్సుంటే కావాల్సింది చదువు కాదు, సంస్కారం. మీరా అంటే రైటర్ పాప దండం పెట్టి విశిష్ట సరే ఇప్పుడేంటి? నేను నచ్చాను కాబట్టి లవ్ చేసి నాకు వేరే వాళ్ళతో పెళ్లి జరుగుతుంది కాబట్టి తాళి కట్టా అంటారు. అంతేనా? వీరా నువ్వేదైనా అనుకో. నాకైతే నువ్వంటే పిచ్చి. విశిష్ట చూడండి ప్రేమ పెళ్లికి నా పర్మిషన్ అవసరం లేదని మీ ఉద్దేశమని నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? వాటికి నా పర్మిషన్ లేకపోయినా పర్వాలేదు కానీ నా శరీరం మీద చేయి వేయటానికి మాత్రం నేను ఒప్పుకోను అంటూ చెప్పింది. కొంచెం భయపడుతుంది. వీర విశిష్ట వైపు కోపంగా చూసి చూడు జాన్ పెళ్లి జరిగి 10 రోజులైంది. నువ్వు నా భార్యవి. కాబట్టి విశిష్టకు టెన్షన్ పెరిగిపోతుంది. ఏమంటే ఏం చెప్తారో అని భయపడుతూనే సరే మీ మాటకే వస్తా. మీరు నేను చెప్పినట్లు మారండి. అప్పుడు మీరు ఏది చెప్తే అదే జరుగుతుంది అంటూ వీర వైపు చూసింది. డాన్ బాబు ఎవరైనా నేను చెప్పినట్లు చేయాలి అంతేకాని నేనైతే చెయ్య అన్నాడు విసుక్కుంటూ. విశిష్ట ఎలా చెప్పాలి అని గారికి అనుకుని వీర చెప్పడమైతే ఇంక వెళ్ళి భోజనం తీసుకురా. విశిష్ట ఇంకా అవ్వలేదు. వీర చూడు జాన్ నువ్వు కాబట్టి నా ఎదురుగా కూర్చుని ఏది వాగినా ఊరుకున్నా. ఇంకెవరైనా అయితే ఈ పాటికి శంకరగిరి
మాన్యాలు పట్టించేవాణ్ణి. లేక అంటూ డోర్ తీశాడు. విశిష్ట వీర వైపే కోపంగా చూస్తూ వెళ్ళిపోయింది. మెట్లు దిగుతూ అమ్మో! అనుకున్నంత ఈజీ కాదు. నేను చెప్పినట్లు వినేట్లేడు. ఇలా అయితే ఎలా అనుకుంటూ కిచెన్‌లోకి వెళ్లి కంచెం తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికెళ్లి చూసింది. ఒక గిన్నెలో చోటా చిట్టి చేసిన మటన్ అనబడే కర్రీ. ఇంకో గిన్నెలో రైస్ చల్లగా ఉన్నాయి. చిట్టి వచ్చి ఏంటి మేడం ఆకలేస్తుందా? వడ్డించరా అని అడిగాడు. విశిష్ట అదేంటి చిట్టి మధ్యాహ్నం వండిన ఐటెమ్స్ ఉన్నాయి. ఇప్పుడేం వండలేదా అని అడిగింది ఆశ్చర్యంగా. చిట్టి వాళ్ళ మొహాలకి ఇదే ఎక్కువ అనుకుంటూ లేదు మేడం ఇంట్లో అయినా అంతే. మార్నింగ్ వండిందే తింటారు. విశిష్ట కానీ ఇక నుంచి అలా కాదు. ఈ 2 తీసేయ్. మటన్ మొత్తం వండేసావా అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. అందులో మూలకి చిట్టిగాడు తన కోసం మటన్ ఫ్రై కింద దాచుకున్న పీసెస్ కనపడ్డాయి. బిడ్డ వాటిని మ్యారినేట్ చేసి మరీ పెట్టాడు. విశిష్ట ఓ ఉంచావా గుడ్ అంటూ బయటికి తీసింది. చిట్టిగాడు ఎక్స్‌ప్రెషన్ చూడాలి. సరేదా ఇవన్నీ కట్ చేయి అంటూ క్యారెట్, టమోటా, పచ్చిమిర్చి అన్నీ ఇచ్చింది. చిట్టి ఇవెందుకు మేడం? విశిష్ట సాంబార్‌కంటూ ఫాస్ట్‌గా అరగంటలో అన్నీ రెడీ చేసి వెళ్ళి వాళ్ళిద్దరిని భోజనానికి రమ్మమంది. అప్పటికే సుబ్బు మటన్ ఫ్రై స్మెల్‌కి నోట్లో నీరూరి చెల్లై ఏంటి స్పెషల్ అని అడిగాడు. విశిష్ట మటన్ ఫ్రై భయ్యా. చిట్టి సుబ్బు అన్న కొంచెం వీరా అన్నని తీసుకొస్తావా? నీకు ఎక్స్‌ట్రా వేస్తా అన్నాడు. సుబ్బు భయమని చెప్పొచ్చుగా అంటూ సింహ వెళ్ళి వీరా అంటూ చెల్లై మంచిగా వండింది. ఓ పట్టు పడదాం. సింహ భయమని చెప్పొచ్చుగా అంటూ నెత్తి మీద ఒకటిచ్చాడు. గాలి విషి నువ్వు చేసావు వంట. అందుకే నా వంట గుమగుమలాడుతుంది. అవును. నువ్వు నాన్ వెజ్ తినమని వెజ్ మాత్రమే తింటావని మీ తాతయ్య చెప్పారు అని అడిగాడు ఆశ్చర్యంగా. విశిష్ట మా తాత చెప్పారా? ఎప్పుడు? అని అడిగింది ఇంకా ఆశ్చర్యంగా. గాలి అదే పెళ్లి జరిగిన రోజు నువ్వు లోపల ఉన్నావు. మేము నీకోసం వెయిట్ చేస్తుంటే మీ తాతయ్య వచ్చి వీరకి నీ గురించి చాలా చెప్పాడు. జాగ్రత్తగా చూసుకోమని మరీ చెప్పాడు. విశిష్ట ఓహో! అదా సంగతి. అందుకా ఆ రోజు నాకు మాత్రమే స్పెషల్ మీల్స్ పెట్టారు. అందుకే నువ్వు రాగానే ఆకలన్నప్పుడు వీరే నీకు వెజ్ మీల్స్ తెమ్మని చెప్పాడు. విశిష్ట అవును నేను తినను కానీ వండుతా. కాస్త ఫ్రెండ్‌ని పిలువు. ఖాళీ వాడు రాడు విషి. నీతో కలిసి తింటే నాకే ఆశ్చర్యం వేసింది. విశిష్ట అదేంటి? ఎందుకు రాడు? ఏమో చెల్లై తను రాడు. చిట్టిగాడు మాకు వడ్డిస్తాడు. నువ్వెళ్ళి రెస్ట్ తీసుకో. అలసిపోయావన్నాడు నవ్వుతూ. విశిష్ట ఇంత మాత్రానికి అంటూ తన రూమ్‌లోకెళ్ళింది. వీర తనకి భోజనం తెమ్మన్న విషయం గుర్తొచ్చింది. తీసుకెళ్తే ఏమంటాడో అంటూ బుగ్గరుద్దుకుంది కోపంగా. పిచ్చాని నిట్టూరుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంది. ఏదైతే అది అయిందనుకుంటూ చిట్టిని పిలిచి భోజనం తెమ్మని చెప్పింది. చిట్టి తీసుకురాగానే పైకెళ్ళింది. మెల్లిగా డోర్ తీసింది. సార్ స్నానం చేసి డియో స్ప్రే చేసుకుంటున్నారు. విశిష్ట డోర్ మీద చిన్నగా నాక్ చేసింది. వీర వెనక్కి తిరిగి ఇంతసేపా తీసుకురావటానికి అన్నాడు తలదూకుంటూ. విశిష్ట అది మరి వంట చేసి తీసుకొచ్చేసరికి టైం పట్టింది అంటూ అక్కడున్న టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంటే చిట్టిగాడు ఏం చేస్తున్నాడు? విశిష్ట తనే వంట చేసేసరికి లేట్ అయింది. వేరే ఏం మాట్లాడకుండా ప్లేట్ తీసుకొని తింటుంటే విశిష్ట బయటికెళ్ళి డోర్ కొంచెం దగ్గరికి లాగి చూస్తుంది. ఎటువంటి ఫీలింగ్స్ లేకుండా కామ్‌గా తింటున్నాడు. ఎక్కిళ్ళొచ్చేసరికి బాటిల్ కోసం చుట్టూ చూశాడు. విశిష్టకి వాటర్ సంగతి గుర్తొచ్చి కిందకెళ్ళి బాటిల్ తీసుకొని వచ్చి ఇచ్చింది. వేరే గటగటా తాగేసి ఇది చిట్టిగాడు చేసింది కాదు. నువ్వు చేసావు కదూ! అని అడిగాడు ఫేస్‌తో. విశిష్ట ఆ! అంటూ వెళ్ళిపోయింది. 2 రోజుల తర్వాత విశిష్ట చిట్టి ఏం తోచడం లేదు. అలా గుడి ఏమైనా ఉందేమో వెళ్దామా అని అడిగింది. చిట్టి వీరా అన్నకి ఫోన్ చేయండి మేడం. విశిష్ట ఎందుకు? చిట్టి అమ్మో! వాళ్ళు ఏ టైంకి వస్తారో వాళ్ళకే తెలీదు. మనం వెళ్ళాక వస్తే నా సంగతి అంతే అంటాడు. విశిష్ట ఇంతవరకు తనకి నేను కాల్ చేయలేదు. నీ దగ్గర ఖాళీ అన్న నంబర్ ఉంటే ఇవ్వు. చిట్టి వీరా అన్న నంబర్ నీ దగ్గర గూడా లేదా? విశిష్టి నీ దగ్గర లేదా? అదేంటి? చిట్టి అయ్యో! నీకు చాలా చెప్పాలి. ఆయన గారు ఎవ్వరికీ నంబర్ ఇవ్వడు. నా దగ్గర లేదైతే నీకివ్వలేదన్నమాట. విశిష్ట నువ్వు ఖాళీ అన్న నంబర్ ఇవ్వు అని తీసుకొని కాల్ చేసింది. ఖాళీ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అడిగాడు. విశిష్ట అన్నా నేను విశిష్టని. నేను చిట్టిని తీసుకొని అలా వెళ్ళొస్తాను బోర్ కొడుతుంది. ఆయనకి చెప్పుమంటుంది. ఖాళీ ఒక్క నిమిషం విషయం అంటూ పక్కనే ఉన్న వీరకి విషయం చెప్పాడు. వీర నా ఫోన్‌కి కాల్ చేయమను. ఖాళీ విషి వీరికి కాల్ చేయి అని కట్ చేశాడు. విశిష్ట వామ్మో! ఇప్పుడు ఏం అంటుతాడో అనుకుని కొంచెం పక్కకెళ్ళి కాల్ చేసింది. జాన్ ఖాళీ
కానీ చూసిన వీర కాళీ వైపు చూసి పక్కకు రా అన్నాడు. కాళీ వెళ్ళగానే ఏంటి జాన్, నా పర్మిషన్ కావాలంటే నాకు చేయాలి కానీ కాళీగాడికి ఎందుకు చేశావు? విశిష్ట అది మీరు బిజీగా ఉంటారేమో అంటూ కవర్ చేసింది. ఎంత బిజీ అయినా నీకన్నా కాదు. ఏంటి ఎక్కడికి వెళ్ళాలన్నావు? విశిష్ట అంటే బోరుగా ఉంది. అందుకే గుడికి వెళ్దామని. వీర వెళ్ళు కానీ జాగ్రత్త. చిట్టిగాడికి ఫోన్ ఇవ్వు. విశిష్ట వచ్చి చిట్టికి ఫోన్ ఇచ్చింది. చిట్టి ఎవరో కూడా చూడకుండా కాళీ అన్నా ఏం డూయింగ్ అని అడిగాడు పల్లికిలిస్తూ. వీర రేయ్ నేను. చిట్టి వెంటనే అలర్ట్ అయ్యి అన్నా నువ్వా? వీర అవును బే. మేడం జాగ్రత్త. తనకి చిన్న రాయి తగిలినా నువ్వు చస్తావంటూ కాల్ కట్ చేశాడు. చిట్టి విశిష్ట వెళ్దామా అంటుంది. మేడం మీరు చూసి నడవండి. మీ నడక మీదే నా జీవితం ఆధారపడింది అని అంటాడు. విశిష్ట అదేంటి? చిట్టి మరే మీకు రాయి తగిలినా నన్ను వేసేస్తాడు మఫే. విశిష్ట నవ్వి సరే పద అంటూ నడిచింది. జర్నీ అలసటతో 2 రోజులు ఫుల్ స్లీపేసింది బీటిక్ పాప. ఒకరోజు నైట్ డిన్నర్ టైంలో సిద్ధు సురేంద్ర ఆఫీస్ విషయాలు చెప్తున్నాడు. డాడీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మనతో పాటు సంతోష్ కూడా పోటీ పడుతున్నాడు. వైషు మధ్యలో ఈ క్యాండిడేట్ ఎవరబ్బా అని ఆలోచిస్తుంది. సురేంద్ర పోటీ మంచిదే. సోలోగా గెలిస్తే కిక్కేముంది? సుచిత్ర సిద్ధు వచ్చిన దగ్గర నుంచి వైషుని ఎక్కడికి తీసుకెళ్లేదు. రేపు వీక్ ఆఫ్ కదా, ఇద్దరు బయటికెళ్ళండి అంటూ ఆర్డర్ ఇస్తుంది. సిద్ధు నాకు కుదరదు మా, నువ్వు తీసుకెళ్ళు. సురేంద్ర అలా అంటావేంటి? సిద్ధు వర్క్ ఎప్పుడు ఉండేదే. ఏం పర్లేదు తీసుకెళ్ళు. వైషు అయ్యో పోనీలే మామయ్య, బావ బిజీ అంటున్నాడుగా. పర్లేదు ఈసారి ఎప్పుడైనా చూద్దాం. సుచిత్ర రే వెళ్ళు, నాకు ఇంకేం చెప్పుకో అంది సీరియస్ గా. సిద్ధు కదా భలే దొరికావే. ఒంటరిగా నిన్ను ఓ ఆట ఆడుకుంటా అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వైషు రెడీ అయ్యి కిందకి వచ్చి అత్త బాగుందా ఈ డ్రెస్ అని అడుగుతుంది. సుచిత్ర ఇది లాస్ట్ టైం విషి కొన్న డ్రెస్ కదా. వైషు హో అత్త అతనికి కొంచెం లూజ్ అయింది కానీ నాకు కరెక్ట్ గా ఫిట్ అయింది. అందుకే నాకు ఇచ్చేసింది అక్క. సిద్ధు వచ్చి వైషుని ఎగాదిగా చూస్తూ బయటికెళ్ళి కారు హార్న్ కొట్టాడు. వైషు సరే అత్త బాయ్ అంటూ వెళ్ళిపోయింది. సుచిత్ర ఏంటో వీళ్ళిద్దరూ ఎప్పుడు ఒకటవుతారో ఏంటో అనుకుంది. కారులో సిద్ధు దున్నపోతూ తిన్నట్లు తింటావుగా, అందుకే నీకు సెట్ అయింది ఈ డ్రెస్సు. వైషు ఏంట్రా బలిసిందా? బయటికి రాగానే నోరులేస్తుంది. సిద్ధురా నా చీచి, ఆడపిల్లకు ఉండాల్సిన ఒక్క లక్షణం కూడా లేదు నీకు అంటాడు. మొగుడు పట్టుకొని రా అంటున్నావు. వైషు చూడు నేను ఇంతే, నేను ఎవరి జోలికి పోను, కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. సిద్ధు అబ్బా అంత ఉందేంటే నీ మొహానికి. సరే కానీ మీ చుట్టాలు కలవరిస్తున్నారు, వెళ్దామా? వైషు ఎక్కడికి? సిద్ధు జూ పార్క్. వైషు అవునులే, నా ఫ్రెండ్స్ టైగర్స్ లయన్‌తో పాటు నీ ఫ్రెండ్ మంకీస్ వెయిటింగ్ ఏమో కదా. సిద్ధు చూడు నీ ఎగ్జామ్స్ టైంలో వెళ్ళి ఏదో ఒక వంకటిక్కి పెట్టి అక్కడే ఉండు. ఇక్కడికి రాకు. అర్థమవుతుందా వైషు? నా ప్లాన్ వేరులే. షాపింగ్ మాల్ ముందు కారాపి దిగు. అక్కడ వెయిట్ చేయి అంటూ దూరంగా ఉన్న ప్లేస్ చూపించాడు. వైషు దిగి వెయిట్ చేస్తుంటే సిద్ధు 10 నిమిషాల్లో వచ్చాడు. ఇద్దరు షాపింగ్ ఎవరికి వాళ్ళు సెపరేట్ గా చేసుకుంటున్నారు. సిద్ధు వైషు నెంబర్ కాల్ చేసి ఓయ్ డెవిల్, నాకు ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది, అర్జెంట్ గా వెళ్ళాలి, నువ్వు సెకండ్ ఫ్లోర్ లో ఉండు వస్తున్నా అంటూ కాల్ కట్ చేసి తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సైలెంట్ గా వెళ్ళి సెకండ్ ఫ్లోర్ లో దాక్కుని వైషు కోసం వెయిట్ చేశాడు. మొత్తం వెతికింది. వెంటనే ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. ఇదేంటి నన్ను రమ్మని ఫోన్ ఆఫ్ చేశాడు, ఈడియట్ అంటూ తిరుగుతుంది. చాలాసేపు వెతుకుతూనే ఉంది. సిద్ధు నవ్వుకున్నాడు. ఇంకా